గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 11వ భాగం. సూర్యదేవుని పూజలో వివిధ ఉపచారాలు, నివేదనలు, ఫలాలు. దిండికి బ్రహ్మోపదేశం ఇంకనూ కొనసాగుతూనే ఉన్నది. సూర్యనారాయణుని నిమిత్తమే అన్ని ధర్మకార్యాలు చేసేవారి కుటుంబంలో రోగి కానీ దరిద్రులు కానీ జన్మించరు. సూర్యదేవుని మందిరాన్ని భక్తిగా పేడతో అలికిన వానికి ఆ క్షణములోని అన్ని పాపాలు నశిస్తాయి. తెల్లని, ఎర్రని లేదా పచ్చని మట్టితో మందిరాన్ని లేపనము చేయువారికి అన్ని మనోవాంఛా ఫలితాలు నెరవేరుతాయి. ఉపవాసముండి రకరకాల సువాసనలు గల పూలతో సూర్యపూజ చేయువారికి అంతే. నెయ్యి, నువ్వుల నూనెతో సూర్యలోక నివాసము అదే స్వామి ప్రీత్యర్థం కూడళ్లలో, తీర్థాలలో, దేవమందిరాలలో వెలిగించే వారికి ఓజస్వి రూపం ప్రాప్తిస్తాయి. చందన, అగరు, కర్పూర, కుంకుమ, కస్తూరీలను కలిపి ముద్ద చేసి దానితో స్వామి శరీరానికి అభ్యంగనం చేసిన వారికి 1,000,000 సంవత్సరాల పాటు స్వర్గవిహార ప్రాప్తి, ఆపై విఖ్యాత చక్రవర్తి జన్మము, చిరకాల కీర్తి కలుగుతాయి. చందనముతో, జలముతో, పుష్పాలతో స్వామి అర్ఘ్యమిచ్చిన వారికి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. వారితో పాటు పత్ని సమేతంగా స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. స్వర్ణయుక్త జలాలతో కానీ ఎర్రని నీటితో కానీ సూర్యునికి అర్ఘ్యమిస్తే 1,000,000 సంవత్సరాల పాటు స్వర్గంలో పూజలందే భాగ్యం కలుగుతుంది. ధూపం సూర్యదేవునికి గుగ్గుల ఘృత మిశ్రితమైన దానిని ఇవ్వగానే అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. పూర్వాహ్నిలో జీవిత పర్యంతం శ్రద్ధగా సూర్యదేవ పూజను చేసిన వారికి 1,000,000 కపిల గోవులను దానమిచ్చిన పుణ్యం వస్తుంది. జితేంద్రియులై మధ్యాహ్న కాల పూజ చేసిన వారికి సూర్యకరుణ వలన భూమిని, ఆవులను 100ని దానం చేసిన పుణ్యం వస్తుంది. సాయం సంధ్యలలో పవిత్రుడై శ్వేత వస్త్రాలను, పాగాను ధరించి భాస్కర భగవానుల పూజను నరించిన వారికి సహస్ర గోదాన ఫలము లభిస్తుంది. అర్ధరాత్రి పూజకు జాతి, స్మరత, దార్శిక, పురుష సంతానం, ప్రదోషవేళ పూజకు స్వర్గలోకంలో అక్షయకాలం, ఆనంద ప్రాప్తి, ప్రభాతకాలపు పూజకు దేవలోక ప్రాప్తి ఫలాలుగా చెప్పబడ్డాయి. 2 అయనాల సంక్రాంతుల యందు సూర్యపూజ చేసినవాడు బ్రహ్మలోక గతుడై అక్కడ దేవతల చేత పూజింపబడతాడు. గ్రహణాలలో కానీ రోజు నిద్రలేచిన వెంటనే కానీ సూర్య నమస్కారం చేసిన వారంటే సూర్యునికి ఇష్టం. వారికి ఏ కష్టాన్ని కలగనివ్వడు. కోరినవన్నీ ఇస్తాడు. పని ఒత్తిడిలో పడి దేనికి సాయం కేటాయించలేని వారు ఏదో ఒక రోజే సూర్యపూజనం శ్రద్ధాభక్తులతో చేయగలిగిన మంచి ఫలాలు చెప్పబడ్డాయి. ఉదయకాలంలో ఏదో ఒక్కరోజు నేతితో సూర్యనారాయణునికి స్నానం చేయిస్తే 1,00,000 గోవులను దానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఆవు పాలతో స్నానం చేయిస్తే పుండరీక యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. చెరుకు రసంతో స్నానం చేయిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం అబ్బుతుంది. సూర్య పూజా ఫలాలు, రథసేవనా ఫలాలు ఇది వరకు శతానీకుడు విని ఉన్నాడు. అదనంగా ఉన్నవే ఇక్కడ చెప్పబడుతున్నాయి. రథయాత్రలో కానీ మామూలు దానాల్లో కానీ సూర్యమందిరానికి ఎదురుగా స్వామి లీలలను రూపకంగా చేసి చూపిన వానికి సర్వాభీష్టవరదాయని రాజసూయ యజ్ఞం చేసిన ఫలం దక్కుతుంది. గణనాయక సూర్యదేవుని పూజించి ఆయన ఉపయోగానికి మహాభారతమును దానమిచ్చిన వానికి అన్ని ఫలాలు నశించి విష్ణులోకంలో నివసించి పూజలందుకొని భాగ్యం అబ్బుతుంది. అదే రామాయణమైతే వాజపేయ యజ్ఞఫలం, సూర్యలోక ప్రాప్తి. భవిష్య పురాణాన్నైతే ఇంకా ఎక్కువగా రాజసూయ అశ్వమేధాల ఫలం, సూర్యలోక నివాసం, ఆపై శతకల్పాంతము బ్రహ్మలోక ప్రాప్తి, మరలా భూమిపై పుట్టినప్పుడు మహారాజు జన్మ ప్రాప్తిస్తాయి. సూర్యమందిరంలో భక్తులకు చలికాలంలో వెచ్చగా ఉండడానికి కంబళ్ళు మొదలగు వాటిని దానం చేసిన వానికి అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది. సూర్యమందిరంలో నిత్యము పవిత్ర గ్రంథాలు, పురాణ ఇతిహాసాలు ఇత్యాదులు ప్రవచించే వానికి 1,000 కొలది అశ్వమేధ యజ్ఞాలు చేసిన దానికంటే ఎక్కువ ఫలం దక్కుతుంది. సూర్యదేవునికి ఆఖ్యానాలపై మక్కువ. ఒక వైశ్య బ్రాహ్మణ కథ.
దిండి. ఈ సందర్భంలో ఒకప్పుడు పితామహుడైన పరమాత్మ కార్తికేయునికి చెప్పిన మాటలు వినిపిస్తాను. కార్తికేయుడిలా అన్నాడు. పితామహ, ఇవాళ నేను సూర్యదేవుని దర్శనానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజ చేసి పరమభక్తి శ్రద్ధలతో తల వంచి ప్రణామం చేసి అక్కడే చాలాసేపు కూర్చున్నాను. అప్పుడు ఒక విచిత్రం చూశాను. స్వర్ణ నిర్మితమై చిన్న చిన్న గంటలతో శ్రేష్ఠ వైఢూర్యాది మణులతో ముత్యాలతో పొదగబడిన విచిత్ర విమానంలో వస్తున్న ఒక పురుషుని చూడగానే దివాకర దేవుడు సంభ్రమంగా ఆసనం నుండి లేచి నిలబడిపోయారు. ఎదురుగా వచ్చిన ఆ పురుషుని తన కుడి చేతితో చుట్టి శిరస్సును మూర్కొని సమీపంలో కూర్చోబెట్టుకొని ఇలా అన్నాడు. మీకు నా స్వాగతం. మీరు నాకెంతో ఆనందాన్నిచ్చారు. మీకు అందరిపై విశేషమైన ప్రేమ. మళ్ళా మహాప్రళయం వచ్చేదాకా మీరు నాతోనే ఉంటారు. ఆ తరువాత బ్రహ్మస్థానాన్ని పొందగలరు. ఈలోగా మరొక శ్రేష్ఠ విమానంలో మరొక పురుషుడు దిగాడు. అతనిని కూడా భగవానులు తొలి పురుషుని ఆదరించినట్లే గొప్పగా ఆదరించారు. ఇంత ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి తట్టుకోలేనంత కుతూహలం కలిగిన నేను భగవానుని ఇలా అడిగేశాను. వీరిద్దరూ మహాపురుషులే కావచ్చు, కానీ మానవుల వలె గోచరిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశుల చేతనే పూజలందెడు మీరు వీరినింతగా సంభావించి సంపూజించుట నన్ను గొప్ప ఆశ్చర్యంలో ముంచేస్తున్నది. మీరు వీరిని పూజించుట ఏమి? ఆ రహస్యమును నాకు ప్రసాదించండి భగవాన్. సూర్యభగవానుడిట్లనిరి. ఓ మహామతిమంతా, వీరి సత్కర్మ విషయమై మంచి ప్రశ్నే సంధించావు. చెప్తాను విను. అయోధ్యయను సుప్రసిద్ధ నగరి భూలోకంలో ఉందని, అక్కడి రాజులు నా అంశ నుండే ఉద్భవిస్తారని నాకు తెలియను కదా. ఆ నగరిలో ధనపాలుడను పేరు గల వైశ్యుడొక ఆయన ఉండేవాడు. ఆయన అక్కడ ఒక దివ్యమైన మందిరాన్ని నిర్మింపచేసి చాలామంది బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని పూజించి ఇతిహాసాలను పురాణాలను ప్రవచించగలిగిన వారిని మరింత విశేషముగా పూజించి ఒకరిని ప్రవచనం చేయవలసినదిగా అభ్యర్థిస్తూ ఇలా అన్నాడు. ద్విజశ్రేష్ఠ, ఈ మందిరంలో ప్రస్తుతం 4 వర్ణాలకు చెందిన భక్తులున్నారు. వారంతా పురాణ శ్రవణం చెయ్యాలనే ఇచ్చతో నున్నారు. కాబట్టి మీరు పురాణం చెప్పండి. దాని వలన నేను 7 జన్మల దాకా తరిస్తాను. మీకు 1 సంవత్సరం పాటు ఏ లోటు లేకుండా మాత్రమే కాదు, అన్ని భోగాలు అమరేలా చేస్తాను. 1 ఏడాది పాటు ఆ మందిరంలో పురాణం చెప్పడానికి ద్విజుడు అంగీకరించాడు. కానీ 6 నెలలు గడిచేసరికి ధనపాలుడు మరణించాడు. అతడే ఇతడు. నేను ఇతని కోసం విమానాన్ని పంపించాను. పురాణం చెప్పడం వినడం గొప్ప క్రియలు గంధ పుష్పాదులతో నా పూజను చేసిన వాని పట్ల కంటే పురాణ ప్రవచనం శ్రవణం చేసేవారు వీరి పట్ల నేను ఎక్కువగా ప్రసన్నుడవుతాను. అలాగే స్వర్ణ జటిత వస్త్ర గ్రామ నగరాదులను దానం చేసిన వారి కన్నా పురాణ శ్రవణం చేసిన వారు చేయించిన వారే నాకెక్కువగా ప్రసన్నతను కలిగిస్తారు. నైవేద్యాల విషయంలో కూడా అంతే. ఈ రహస్యయుక్త పవిత్ర ఆఖ్యాన వాచనము కన్నా నాకు ప్రియమైనది లేదు. కుమార, ఈ 2 విమానంలో వచ్చిన పురుషుడు అయోధ్యలోనొక ఉత్తమ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. ఒకనాడు ఆయన ధర్మ సంబంధమైన ఉత్తమ కథను వినడానికి వెళ్ళాడు. ఆ కథను విన్న తరువాత ఆ పౌరాణికునికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేశాడు. ఆయనకు 1 మాస 5 గురివింద గింజల ఎత్తు సువర్ణాన్ని దానం చేసి ఆయన స్వీకరించినందుకు పరమానందాన్ని అనుభవించాడు. ఇది ఈయన పుణ్యం. ఇందుకే నేను ఈయనను ఇక్కడికి రప్పించాను. ఎవరైతే శ్రద్ధాభక్తులతో పురాణ ప్రవాచకుని పూజిస్తారో వారు నన్నే పూజిస్తున్నట్టు భావిస్తాను. నా ప్రియ సంతానమైన యముడు, శని, మను, తపతిల కంటే కూడా నాకు ఈ ప్రవాచకులపైనను వారిని పూజించే వారి పట్లనే ఎక్కువ ఇష్టం. వాచకుడు సంతృప్తి చెందితే అందరు దేవతలు సంతోషించినట్టే. ఎందుకంటే ఓ దేవసేనాపతి, అన్నిటికన్నా ఈ విశ్వం ద్వారా పూజింపబడే నా ముఖము నుండే జగత్ కళ్యాణ కారకములైన ఇతిహాస పురాణాదులు వెలువడినవి.
ఈ గ్రంథాలన్నిటిలో నాకు మిక్కుటంగా నచ్చినవి పురాణాలు. ఈ పురాణాలను శ్రద్ధాశక్తులతో వింటూ ప్రవచకులకు పని కల్పిస్తూ గౌరవించి పూజించే వారికి పరమపద ప్రాప్తి కలుగుతుంది. ధర్మాది పురుషార్థ చతుష్టయానికి ఉత్తమ వ్యాఖ్యానాలుగా ఇతిహాస పురాణాలను తయారు చేయించాను. వేదాలను అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి వాటి పరమార్థమంతా వీటిలో ఉండేలా చూశాను. దేవతలలో అగ్ని, జలాశయాలలో సాగరుడు వలెనే బ్రాహ్మణులో ఇతిహాస పురాణ ప్రవచనం చేసేవారు శ్రేష్ఠులు అను సూర్యవాక్కులను నాకు వినిపించాడు కార్తికేయుడు. ఇక్కడ బ్రహ్మ చెప్పిన మరికొన్ని పుణ్యపాప కార్యాలు ఫలాలు ఇది వరకు శతానీకుడు వినియున్నవే. జయ జయంతి అపరాజిత నంద భద్ర సప్తమీ వ్రతాల వర్ణన. దిండి జయసప్తమితో మొదలుపెట్టి ఇతర సప్తమి వ్రతాల వర్ణనకై బ్రహ్మను ప్రార్థించగా ఆయన ఇలా చెప్పసాగాడు. గణనాయక, అస్థా నక్షత్రయుక్తమైన శుక్ల సప్తమిని జయ లేదా జయసప్తమి అంటారు. ఆ రోజు చేయబడిన దాన, హవన, జప, తర్పణ, దేవపూజన, సూర్యదేవతారాధనలకు సామాన్యం కంటే 100 రెట్లు ఫలం లభిస్తుంది. ఇది పాపనాశిని, శ్రేష్టయశ దాయిని, పుత్రప్రాప్తిదం, అభిష్ట ఇచ్ఛాఫలదము, లక్ష్మీ ప్రాప్తికరం. 2 చేతులలోనూ కమల పుష్పాలున్న సూర్యభగవానుని ప్రతిమను చేయించి దానిని 1 సంవత్సరం పాటు పూజలు చెయ్యాలి. ఈ వ్రతంలో 3 పారణలు చెయ్యాలి. ప్రథమ పారణ 4 మాసాలు చెయ్యాలి. కరవీర పుష్పాలు, రక్తచందనం, గుగ్గులం, ధూపం, గోధుమ పిండితో చేసిన లడ్లు, నైవేద్యం ఇత్యాదిగా పూజ. ఈ పద్ధతిలోనే దేవాధిపతి ప్రతి చోట మార్తాండ శబ్దమే కనబడుతుంది. ఈ పుస్తకంలో మాత్రం మార్తాండ్ అనే ఉంది. మార్తాండ భగవానునికి గావించి బ్రాహ్మణులకు కూడా పూజించాలి. సప్తమి నాడు ఉపవసించి అష్టమి నాట పారణ చెయ్యాలి. ఈ పారణలో పచ్చ ఆవాలు కలిపిన నీటితో స్నానం, కించత్ గోమయ ప్రాస్నం, మందార, జిల్లేడు, దంతధావనం భాగాలు. ఈ క్రియలన్నీ బాన్సురే ప్రియతాం, సూర్యుడు నాకు ప్రసన్నుడవుగాక అనే వాక్యాన్ని ఉచ్చరిస్తూనే చేయాలి. ఇది తొలి పారణ విధి. 2వ పారణలో మాలతీ పుష్ప, శ్రీకంఠ, చందన, విజయధూపాలతో పూజ చేసి పాయసం, నైవేద్యం పెట్టాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి అలాంటి భోజనాన్నే వ్రతి తినాలి. రవిశ్వే ప్రియతాం అనే వాక్యాన్ని ఉచ్చరిస్తూ పంచగవ్యాలను కొద్దిగా తిని చండ్రపుల్లతో పళ్ళు తోముకోవాలి. 3వ పారణలో అగస్త్య పుష్పాలు, శ్రీకంఠ, కుసుమ, స్లిక్క, ధూపాలు వినియోగించి పూజ చేయాలి. వికర్తనోమే ప్రియతాం అని ప్రార్థిస్తూ కుశోదకాన్ని తాగాలి. తరువాత రేగుపుల్లతో పళ్ళు తోముకోవాలి. ఏడాది చివరిలో సూర్యభగవానునికి గంధ, పుష్ప, నైవేద్యాది ఉపచారాలతో విద్యుక్తంగా పూజ చేసి ఆ ప్రతిమ దగ్గరే కూర్చొని పరమ పవిత్రమైన పురాణాన్ని శ్రవణం చేయాలి. జయంతి సప్తమి మాఘశుక్ల సప్తమి నాడు వస్తుంది. ఇది పుణ్యదాయిని, పాప వినాశిని, కళ్యాణకారిణి. ఈ వ్రతంలో 4 పారణలుంటాయని పండితులు నిర్ణయం. పంచమి నాడు ఏకభుక్తం, షష్ఠి నాట నక్తవ్రతం, సప్తమి నాడు ఉపవాసం చేసి అష్టమి నాడు పారణ చేయాలి. మాఘ, పాల్గొన, చైత్రమాసాల్లో జయంతి సప్తమి పూజను చేసేవారు సూర్యభగవానుని సుందర వకుళ పుష్పాలతో, కుంకుమ లేపనతో, మోదుక నైవేద్యంతో, నేతి ధూపంతో అర్చించాలి. పంచగవ్య ప్రార్థనతో పవిత్రీకరింపబడాలి. బ్రాహ్మణులకు మోదకాలను తినిపించాలి. శాలి అను పేరుగల అన్నాన్ని కూడా వడ్డించాలి. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో శతదళ కమలాలు, శ్వేతచందనం, గుగ్గుల ధూపం, బెల్లపు మిఠాయిల నైవేద్యం, సూర్యపూజనోపచారాలు, గోమయాన్ని నోట్లో వేసుకొని వ్రతి పవిత్రుడై బ్రాహ్మణులకు బెల్లపు పిండి వంటలతో భోజనం పెట్టాలి. శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ మాసాలలో 3వ పారణ పడుతుంది. రక్తచందనం, మాలతీ పుష్పాలు, విజయనామక ధూపం, పూజా ద్రవ్యాలు, నేతితో చేయబడిన ఆవు పాలు, నేతితో చేయబడిన అప్పాలు నైవేద్యం. బ్రాహ్మణునికి భోజనం అవే నేతి అప్పాలతో పెట్టాలి. కుశోదకాన్ని పానం చేసి భోజనం చేయాలి. కార్తీక మార్గశిర
పుష్య మాసాలలో 4వ పారణ చెయ్యాలి. ఎర్రపూలు, రక్తచందనం, అమృత నామక ధూపం, పాయస నైవేద్యం, ఆవు మజ్జిగ, ప్రాసనం ఈ పూజలోని ప్రత్యేకాంశాలు. ఈ జయంతి సప్తమిలో 4 పారణల్లో క్రమంగా చిత్రభాను ప్రియతాం, భాను ప్రియతాం, ఆదిత్య ప్రియతాం, భాస్కర ప్రియతాం అనే వాక్యాలను పదే పదే పలకాలి. అన్ని కోరికలు తీరడం, ఆత్మ విశుద్ధమై దేహాంతంలో సూర్యలోకాన్ని చేరడం ఈ సప్తమి వ్రతాన్ని చెప్పబడిన ఫలాలు. అపరాజిత సప్తమిని గురించి చెప్తాను విను. భాద్రపద శుక్ల సప్తమిని ఈ పేరుతో పిలుస్తారు. మహాపాతక నాశకమైన ఈ వ్రతాన్ని చతుర్థి నాటి ఏకభుక్తంతో మొదలు పెట్టాలి. పంచమి నాడు నక్తవ్రతం, షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు పారణ చెయ్యాలి. దీనికి 4 పారణలున్నాయని విద్వాంసులు ప్రకటించారు. సూర్యదేవుని పూజను కరవీర పుష్పాలు, రక్తచందనం, గుగ్గుల ధూపం, బెల్లపు అప్పాలతో చెయ్యాలి. భాద్రపదాది 3 మాసాల్లో తెల్లపూలు, తెల్లచందనం, నేతి ధూపం, పాయస నైవేద్యాలతో పూజ. మార్గశిరాది 3 మాసాలలో అగస్త్య పుష్పాలు, కుంకుమలేపనం, శిహ్లక ధూపం, శాలిబియ్యపు టన్నం, శాలిబియ్యపు అన్నం నైవేద్యంతో సూర్యభగవానుని పూజ గావించాలి. పాల్గొనాది 3 మాసాల్లో రక్త కమలాలు, అగరు, చందన, నామక ధూపం, పంచదార లేదా మిశ్రిత ఖండంతో తయారు చేసిన ఆపూపాలతో సూర్యదేవుని పూజ చేయాలి. జ్యేష్ఠాది 3 మాసాలలో కూడా ఇలాగే కానివ్వాలి. 4 పారణల్లో క్రమంగా సుధాంశు ప్రియతాం, ఆర్యమహ ప్రియతాం, సవితా ప్రియతాం, త్రిపురాంతక ప్రియతాం అనే వాక్యాలను ఉచ్చరించాలి. క్రమంగా గోమూత్ర, పంచగవ్య, ఘృత, ఉష్ణక్షీరాలను నోట్లో వేసుకోవాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ సప్తమీ వ్రతాన్ని ఆచరించిన వాడు ఎన్నడూ ఏ యుద్ధంలోనూ ఓడడు. శత్రుంజయుడై ధర్మార్థ కామాల ఫలాలను నిస్సందేహంగా పొందుతాడు. దేహాంతంలో సూర్యలోకం చేరుకుంటాడు. ఆ తరువాత శ్వేతాశ్వాలతో, స్వర్ణ ధ్వజ పతాకాలతో శోభిల్లు రథంపై వరుణ భగవానుని చేరుకొని ఆయన ప్రియ వ్యక్తిగా వెలుగుతాడు. శుక్లపక్ష సప్తమి తిథి నాడే సూర్య సంక్రమణం కూడా కలిసి వస్తే దానిని మహాజయ సప్తమి అంటారు. ఈరోజు చేయబడే స్నాన, దాన, జప, హోమ, పితృదేవ పూజనాదులు సామాన్య దినాల్లో కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఈ సప్తమి తనకు అత్యంత ప్రియమైనదని స్వయంగా సూర్యభగవానులే నాతో అంటే బ్రహ్మతో చెప్పారు. మార్గశిర శుక్ల సప్తమిని నందా సప్తమి అంటారు. పంచమి నాడే ఏకభుక్తం, షష్ఠి నాట నక్తవ్రతం, సప్తమి నాడు ఉపవాసం చేయాలి. 3 పారణలు ఈ వ్రతానికి ఉంటాయి. మాలతీ పుష్పాలు, మంచిగంధం, చందనం, కర్పూర, అగరు, మిశ్రిత ధూపాలతో సూర్యపూజనం కావించి చక్కెర, పెరుగు కలిపిన అన్నాన్ని స్వామికి నైవేద్యం పెట్టి తాను భుజించాలి. బ్రాహ్మణులకు భోజనాలు వినియోగించాలి. వ్రతి కూడా అదే భోజనం చెయ్యాలి. భాస్కరునికి ప్రథమ పారణలో ప్రత్యేకమైన పక్షక ధూపాన్ని, 2వ పారణలో ప్రబోధ ధూపాన్ని శక్తి కొలది ఆగ్రాణింప చేయాలి. 2వ పారణలో చక్కెరతో చేసిన పువ్వా మిఠాయిని స్వామికి నివేదించి బ్రాహ్మణుల భోజనాలలో దానిని వేసి వేపాకు నమిలి నోరు శుద్ధి చేసుకొని వ్రతి కూడా భోజనం చేయాలి. 3వ పారణలో నీలా లేదా శ్వేతకమలాలు, గుగ్గుల ధూపం, పాయస నైవేద్యాలను పూజలో వినియోగించి చందన ప్రాసన చేసి భోజనం చేయాలి. ప్రతి పారణలోనూ క్రమంగా విష్ణు ప్రియతాం, భగః ప్రియతాం, దాతా ప్రియతాం అనే వాక్యాలను మనసా వాచా పలుకుతూ ఉండాలి. ఈ లోకంలో అనంతకాలం ఆనందంగా జీవించడం, ఆపై సూర్యలోక ప్రాప్తి ఈ వ్రతానికి ఫలితాలుగా చెప్పబడ్డాయి. హస్తా నక్షత్రయుక్తమైన శుక్ల సప్తమి భద్రా సప్తమిగా పేర్కొనబడుతున్నది. ఆ రోజు సూర్యభగవానునికి ముందు నేతితో, ఆపై పాలతో, పిమ్మట చెరుకు రసంతో స్నానం చేయించాలి. అప్పుడు చందనం పూసి గుగ్గుల ధూపాన్ని వేయాలి. చవితి నాడు ఏకభుక్తం, పంచమి నాడు నక్తవ్రతాలను విధిగా పాటించాలి. షష్ఠి నాడు అయాచితం, సప్తమి నాడు
ఉపవాసం శ్రేష్టం. సప్తమి వ్రతం చేస్తున్నంతకాలం దుష్టులకు దూరంగా ఉండాలి. అంటే మిగతా సమయంలో దగ్గరై పొమ్మని కాదు. కొందరితో సాహచర్యం తప్పకపోవచ్చు. అయిన వారిని కూడా ఈ సప్తమి వ్రత దినాల్లో దూరంగా ఉంచాలని అర్థం. పగలు నిద్రించరాదు. అన్ని నియమాలను పాటిస్తూ భద్రా సప్తమి వ్రతాన్ని నెరవేర్చిన వారిని రుబు అని పేరు గల దేవత సమస్త కళ్యాణకారకమైన వస్తువులను ఇస్తూ కాపాడుతూ ఉంటాడు. శాలి అను బియ్యపు పిండితో వృషభాన్ని తయారు చేసి సూర్యునికి సమర్పించిన వారికి సత్పుత్ర సంతానం కలుగుతుంది. జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. ఈ సప్తమీ కల్పాన్ని ప్రారంభం నుండి శ్రద్ధగా విన్నవారికి అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం దేహాంతంలో పరమ పద మోక్షం ప్రాప్తిస్తాయి. తిథుల నక్షత్రాల దేవతలు వారి పూజా ఫలము. దిండికి జ్ఞానోపదేశాన్ని ఈ విధంగా బ్రహ్మ గావించాడు అని సుమంతుడు చెప్పగా శతానయకుడు ఇలా ప్రశ్నించాడు. తిథులు చాలానే ఉన్నాయి కదా, సూర్యదేవునికి సప్తమి నాడే పూజ చేస్తున్నామెందులకు? ఇతర తిథి నక్షత్రాల విషయమేమిటి? మహారాజా, ఒకప్పుడు ఇదే సందేహం విష్ణువుకి వచ్చి బ్రహ్మను అడిగితే ఆయన చెప్పినదే నీకు చెప్తున్నాను విను. విభాజన సమయంలో ప్రతిపదాదిగా అన్ని తిథులను అగ్ని మొదలుగా అందరు దేవతలకి ప్రదానం చేయడం జరిగింది. అప్పుడే సూర్యునికి సప్తమి వచ్చింది. ఏ తిథి ఎవరికి ఇయ్యబడిందో ఆ తిథికి వారు స్వామి అనబడ్డారు. అప్పటి నుండి ఏ తిథి నాటి స్వామి ఎవరో చూచుకొని ఆ దేవతా మంత్రాలను చదివి వ్రతాలను చేసినచో ఆ దేవత కరుణించడం జరుగుతుంది. నిజానికి ఆ తిథులన్నింటినీ ఆయా దేవతలకు ప్రదానం చేసింది సూర్యభగవానుడే. పాడ్యమిని అగ్నికి, విధియను బ్రహ్మకి, తదియను కుబేరునికి, చవితిని గణేశునికి, పంచమిని నాగరాజుకి, షష్ఠిని కార్తికేయునికి, అష్టమిని రుద్రునికి, నవమిని దుర్గాదేవికి, దశమిని యమధర్మరాజుకి, ఏకాదశిని విశ్వేదేవ గణాలకి, ద్వాదశిని విష్ణువుకి, త్రయోదశిని కామధేనువుకి, చతుర్దశిని శంకరునికి, పూర్ణిమని చంద్రునికి ప్రదానం చేయడం జరిగింది. రుద్రతత్వానికి శంకరారాధనకి తేడా ఉంది. పవిత్రమైనదే పుణ్యశాలినిగా పేరుగాంచిన అమావాస్యను సూర్యదేవుడు పితృదేవతలకిచ్చాడు. ఈ తిథులన్నీ చంద్రునివే. కృష్ణపక్షంలో చంద్రుని కళల ద్వారా అమృతాన్ని ఆయా దేవతలు పానం చేస్తుంటారు. 16వ కళకు క్షయం లేదు. అందులో సూర్యభగవానుడుంటాడు కాబట్టి ఆయన అన్నింటినీ అందరికీ అక్షయంగా ప్రసాదించగలడు. మిగతా దేవతలే ఉపాసకులేమి ప్రసాదించగలరో వినండి. ప్రతిపదా తిథి నాడు అగ్నిదేవుని పూజించి అమృతం లాంటి నేతిని హవనం చేస్తే ఆయన అన్ని ధాన్యాలను అపరిమితంగా ధనాన్ని ప్రసాదిస్తాడు. ద్వితీయ తిథి నాడు బ్రహ్మకి పూజ చేసి బ్రాహ్మణ బ్రహ్మచారికి భోజనం పెడితే ఆయన ప్రసన్నుడై వ్రతిని అన్ని విద్యలలోనూ పారంగతుని చేస్తాడు. తృతీయ తిథి నాడు కుబేరుని పూజించిన వారికి నిశ్చయంగా ధనం ప్రాప్తిస్తుంది. పైగా క్రయ విక్రయాది వ్యాపార వ్యవహారాలలో గొప్ప సామర్థ్యం లాభం కలుగుతాయి. చవితి నాడు గణేశుని పూజించాలి. ఆయన మనకి కలగబోయే అన్ని విఘ్నాలని నశింపచేస్తాడు. పంచమి నాడు నాగపూజ చేస్తే పాముల భయం ఇలాగూ ఉండదు. అంతేకాక ఉత్తమ శ్రీ పుత్రులు లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. షష్ఠి నాడు కార్తికేయుని పూజించే వారికి శ్రేష్టమైన శ్రేష్ఠ మేధస్సు, రూప సంపద, దీర్ఘాయువు, యశస్సు లభిస్తాయి. సప్తమి నాడు చిత్రబాణు నామంతో విరాజిల్లే సూర్యభగవానుని పూజిస్తే అన్ని కోరికలు ప్రయత్నాలు నెరవేరుతాయి. అష్టమి నాడు వృషభాకారుడైన సదాశివుని పూజిస్తే ప్రచుర జ్ఞానం, ఆధ్యాత్మిక అత్యధిక కాంతి కలుగుతాయి. మృత్యుహరణం, బంధ విముక్తి, ఏది కోరితే దాన్నిచ్చేవాడు శివుడు. నవమి నాట దుర్గమ్మ తల్లిని పూజించేవాడికి సంసార సాగరాన్ని తన ఇష్టప్రకారం దాటే శక్తితో పాటు ఇహలోకంలో సమస్త యుద్ధాలలోనూ విజయప్రాప్తి కలుగుతుంది. దశమి నాడు యముని పూజిస్తే రోగ విముక్తి, మృత్యుభయం నాశనం, నరక నివాస విముక్తి కలుగుతాయి. ఏకాదశి నాడు విశ్వేదేవులను పూజించిన వారికి ధన ధాన్య సంపత్తి, భూమి, సంతానము లభిస్తాయి. ద్వాదశి నాడు విష్ణువును పూజించిన వారు అన్నింటిలోనూ జయాన్ని పొందుతారు. చివర అన్ని లోకాల్లోనూ సూర్య సమానులై పూజలు అందుకుంటారు. త్రయోదశి నాడు మన్మధుని పూజించిన వారికి మంచి రూపం, రూపసి అయిన జీవిత భాగస్వామి, వాంఛాఫలం కలుగుతాయి.
చతుర్థి నాడు భగవానుడు దేవేశ్వరుడైన సదాశివుని పూజించిన వానికి సమస్త ఐశ్వర్యాలతో పాటు పుత్ర పౌత్ర ధనాభివృద్ధి ప్రాప్తిస్తాయి. పున్నమి నాట చంద్రుని పూజించిన వాడు తన స్థాయి వారికి అధిపతి కాగలడు. ఈ అధికారం శాశ్వతంగా ఉండిపోతుంది. అమావాస్య నాడు పితృదేవతలను పూజించిన వారికి ఆయా దేవతలు సంతాన వృద్ధిని, ధనరక్షణను, ఆయు బలాది శక్తులను ప్రసాదిస్తారు. పూజల ద్వారానే జనులు తరించగలరు. కాబట్టి కమలం మధ్యలో మనకి కావలసిన తిథి స్వామిని పెట్టుకొని పూజించి ఆ దేవతా మూలమంత్రాన్ని జపించి నామ సంకీర్తనం చేసి అంశమంత్ర జప హోమాదులను నిరంతరం చేసే మానవులు ఇహపరాల్లో అద్భుత అనంత సుఖాలను అనుభవించగలరు. ఆయా దేవతల లోకాలకు వెళ్ళగలరు. సారూప్య భాగ్యము నందగలరు. పునర్జన్మలో ఉత్తమ రూపసి అయిన శత్రునాశకులైన మహారాజులు కాగలరు. కావున నిత్య పూజ ఎంతైనా ఉత్తమం. ఇలాగే నక్షత్ర పూజాశాస్త్రం కూడా విన్నవిస్తాను. వ్రతి అశ్విని నక్షత్రంలో అశ్విని కుమారులను పూజిస్తే దీర్ఘాయువు ఆరోగ్యవంతుడు అవుతాడు. భరణీ నక్షత్రంలో యమధర్మరాజును నల్లని సుందర పుష్పాలతో కర్పూరాది గంధాలతో పూజించిన వారికి అపమృత్యు బాధ కలుగదు. కృత్తికా నక్షత్రంలో అగ్నిదేవుని ఎర్రపూలమాలతో హోమాలతో పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. రోహిణీ నక్షత్రంలో బ్రహ్మనైనా నన్ను పూజిస్తే కోరిన వరాలిస్తాను. మృగశిర నక్షత్రంలో చంద్రుని పూజిస్తే జ్ఞానము ఆరోగ్యము ప్రాప్తిస్తాయి. ఆర్ధ నక్షత్రంలో సుందర కమలాది పుష్పాలతో పరమశివుని పూజించిన వానికి అన్ని శుభాలు కలుగుతాయి. పునర్వసు నక్షత్రంలో దేవమాత అదితిని పూజిస్తే ఆమె మనస్సు కన్నతల్లిలాగే కాపాడుతుంది. పుష్య నక్షత్రంలో బృహస్పతికి పూజ చేస్తే ఆయన సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. ఆశ్లేష నక్షత్రంలో నాగులకు పూజ చేసిన వారికి నాగభయం ఉండదు. మఖా నక్షత్రం పితృదేవతలది. ఈ సమయంలో హవ్య కవ్యాల ద్వారా వారిని పూజించిన వారికి ధన ధాన్య మృత్యు పుత్ర పశు సంపదలు కలుగుతాయి. పూర్వ పల్గునిలో పూషారూపంలోను, ఉత్తర పల్గునిలో భగరూపంలోను పుష్పాది పూజలను సూర్యదేవుడే అందుకొని విజయాన్ని, కన్యలకైతే అభిపిస్త పతిని, బ్రహ్మచారులకు కోరుకున్న పత్నిని, రూప ద్రవ్య సంపదలను ప్రసాదిస్తాడు. హస్త నక్షత్రంలో సూర్యభగవానుని పుష్పాదులతో పూజిస్తే అన్ని సంపదలు అమృతాయి. చిత్తా నక్షత్రంలో పూజిస్తే త్వష్టానామంతో నున్న సూర్యదేవుడు శత్రురహిత రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. స్వాతి నక్షత్రంలో వాయుదేవుని పూజిస్తే పరమశక్తినిస్తాడు. విశాఖ నక్షత్రంలో ఎర్రపూలతో ఇంద్రాగ్నులను పూజించే వారికి ధన ధాన్య తేజస్సులను ప్రాప్తిస్తాయి. అనురాధ నక్షత్రంలో సూర్యుడే మిత్ర రూపంలో పూజలందుకొని లక్ష్మీ ప్రాప్తిని చిరాయువును కలుగజేస్తాడు. జ్యేష్ఠ నక్షత్రంలో ఇంద్రుని పూజిస్తే పుష్టి గుణ ధన కర్మలతో అన్నింటా ఆగ్రేసరత్వము ప్రాప్తిస్తాయి. మూలా నక్షత్రం అందరూ దేవతలకు పితరులకు ప్రీతి పాత్రమైనదే. అందుచేత ఈ నక్షత్రంలో ఎవరిని పూజించినా స్వర్గలోకంలో స్థిర నివాసంతో పాటు ఇంతవరకు చెప్పబడిన ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రంలో జలదేవతలకు పూజలు హవనాలు చేసేవారికి శారీరక మానసిక సంతాపాలు తొలగిపోతాయి. ఉత్తరాషాఢ నక్షత్రంలో విశ్వేశ్వరుని పుష్పాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రవణ నక్షత్రంలో తెల్ల పచ్చ నీలపు పువ్వులతో విష్ణు భగవానుని పూజిస్తే ఉత్తమ లక్ష్మి సర్వం సహా విజయం ప్రాప్తిస్తాయి. ధనిష్ఠ నక్షత్రంలో గంధ పుష్పాదులతో వసువులను పూజిస్తే ఎంత గొప్ప భయమైనా భయపడి పారిపోతుంది. శతభిష నక్షత్రంలో చేయబడు ఇంద్రుని పూజ పుష్టి ఆరోగ్య ఐశ్వర్యాల ప్రధానానికి దారి తీస్తుంది. పూర్వాభాద్రలో సూర్యదేవుని పూజిస్తే ఉత్తమ భక్తి విజయప్రాప్తి కలుగుతాయి. ఉత్తరాభాద్రలో అగ్నిరూపమైన అహిర్బుధ్యాన్ని పూజిస్తే పరమశాంతి ప్రాప్తిస్తుంది. రేవతి నక్షత్రంలో తెల్లపూలతో పుషానామకుడైన సూర్యభగవానుని అర్చిస్తే సర్వ శుభాలు, చెదరని ధైర్యము,
విజయము కలుగును. నక్షత్రాలన్నీ స్త్రీల నామాలే కాబట్టి న్యాయంగా అన్ని నక్షత్రాల పేర్లకి చివర దీర్ఘముండాలి. కానీ ఎందుకో గీతా ప్రెస్ వారి ప్రామాణిక ప్రచురణలో కొన్నింటికి దీర్ఘాలు ఇవ్వబడలేదు. ముఖ్యంగా యాత్రలు చేయాలనుకునేవారు, యాత్రలకు బయలుదేరుతున్నవారు నక్షత్ర దేవతలను పూజిస్తే యాత్రలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వాగ్దానం స్వయంగా సూర్యభగవానుల చేతనే ఇయ్యబడింది. హే మధుసూదన, ఇక ఉపవాసం అంటే సూర్యునికి ఎందుకు ఇష్టమో వాటి పద్ధతి ఏమిటో చిత్తగించండి. భోగపరాయణుడైన వ్యక్తి ఏ కష్టమూ తెలియకుండా జీవిస్తూనే పూజలు చేస్తూ సుఖిస్తున్నాడు. ఎంతటి మహాభక్తునికైనా కొన్ని బాధలు తెలియాలి. అప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది. పాపాలకు భోగాలకు దూరంగా ఉండి సద్గుణాలనే పెంచుకుంటూ పోవడం ఉపవాసం అనబడుతుంది. ఉపవాసంలో ఆహార నియమం ఈ భోగాలను దూరంగా ఉండాలనే షరత్తు నుండి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఒక పూట భోజనం అవసరం, 2-3 పూటలు తిండి భోగం అనే అభిప్రాయం ప్రాచీనులకు ఉండేది. ఉపవాస పరాయణుడైన పురుషుడెప్పుడైనా భోగపరాయణుడైన వ్యక్తి కంటే ఇద్దరూ ఒకలాంటి భక్తులైనా దేవునికి దగ్గరవాడవుతాడు. ఉపవాస పరాయణుడైన వ్యక్తి 1, 2, 3 రాత్రులు సూర్యభగవానుని ధ్యానంలోనే గడిపితే, సూర్యనామ జపం చేస్తూ ఉంటే, చేసే అన్ని పనుల్లోనూ సూర్యదేవుని ఉద్దేశమే ఉంటే, ఆయన పైనే మనసును పూర్తిగా లగ్నం చేసి ఉంచితే ఈ వ్యక్తికి పరబ్రహ్మ పదమిచ్చి తన వద్ద నిలుపుకోకుండా సూర్యభగవానుడెట్లుండగలడు? ఏదైనా కోరికను మనసులో పెట్టుకొని ధ్యానపూర్వకంగా సూర్యోపాసన చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అంతే. 4 వర్ణాల వారు పాప పంకిలంలో మునిగిపోతున్నారు. వీరికి సుగతులు ఎలా వస్తాయి అని స్థితికారకుడైన విష్ణువు అడిగాడు. హే వాసుదేవ, నిష్కపట భావంతో తిమిరహరుడైన భాస్కర భగవానుని ఆరాధించే వారెవరైనా సద్గతిని పొందగలరు. అంతేకాని నిత్యం విషయాసక్తులై సూర్యునిపై మనస్సును లగ్నం చేయకుండా బతికే వారినెవరు బాగు చేయలేరు, ఉద్ధరించగలరు. సంసారంలో దుఃఖపీడితుడైన వ్యక్తి సద్గతి ప్రాప్తించుకోవాలనుకుంటే అతడు లోకపూజ్యుడు, సర్వేశ్వరుడు, భగవానుడు, గ్రహాధిపతి అయిన సూర్యుని పూజించాలి. పుష్పాలు, సుగంధిత ధూపం, అగరు చందనం, వస్త్రం, ఆభూషణం, భక్ష్య నైవేద్యం మున్నగు ఉపచారాలతో ఉపవాస పరాయణుడై సూర్యారాధన చెయ్యాలి. సంసారంపై విరక్తి చెందిన వ్యక్తి సద్గతిని పొందాలనుకున్నా అతడు సూర్యదేవుని ఆరాధించాలి. అతనికి పుష్పాలు దొరకకపోతే శుభప్రదమైన చెట్టు యొక్క లేత ఆకులు కానీ దుర్వాంకురాలు కానీ తెచ్చి పూజను చేయవచ్చును. అతని సామర్థ్యం అనుసరించి పుష్ప పత్ర ఫల ధూపాలతో భక్తిపూర్వకంగా భాస్కర భగవానులను పూజిస్తే అతనికి సంతుష్టి లభిస్తుంది. సూర్యదేవునికి విధి విధానానుసారం చేసే ఒక్క ప్రణామమే 10 అశ్వమేధాల పుణ్యాన్ని తేగలదు. 10 అశ్వమేధాలను చేసినవాడు మరలా జన్మించవచ్చు. సూర్యదేవునికి పై విధంగా ప్రణామం చేసిన వానికి పునర్జన్మే ఉండదు. ఏకోపి హేలేహ సుకృతః ప్రణామో దశాశ్వమేధ వభృతేన తుల్యః దశాశ్వమేధీ పునరేతి జన్మ హేలి ప్రణామి నపునర్భవాయ. నిజానికి నేను ఆయనను ఆరాధించే ప్రపంచ పూజితమైన ఈ స్థాయిని చేరుకున్నాను. మీరు శంకర భగవానులు కూడా సూర్యారాధకులే కదా. ఆయన బ్రహ్మహత్య పాప విముక్తుడైనది కూడా సూర్యారాధన ఫలంగానే కదా. అందరూ ముఖ్యంగా బ్రహ్మచారులు సూర్యదేవుని పూజించాలి. ఎందుకంటే ఆయనే యజ్ఞపురుషుడు, వివస్వతుడు, బ్రహ్మచారులకు గురువు, తరువాత స్త్రీలకు పతి, తరువాత దైవం సూర్యభగవానుడే. గోపతి అంశుమానుడను పేర గృహస్థులకు, తమోనాశకుడును పేర వైశ్యులకు, విభావసుడను పేర సన్యాసులకు సూర్యుడే ఆరాధ్య దైవము. త్రివర్గ సప్తమి మహిమ. విష్ణుదేవ, కోరికలతో కానీ నిష్కాములై కానీ ఉపవాస వ్రతాలను కొన్నింటిని చేసి సూర్యభగవానుని దరికి చేరే కొన్ని వ్రతాలున్నాయి, విన్నవిస్తాను.
పాల్గొన శుక్ల సప్తమి నాడు భక్తిపూర్వకంగా మరలా హేలినామక సూర్యదేవుని జప పూజనం చేసేవారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. దేవ పూజనం ద్వారా పవిత్రులై 108 మార్లు జపం చేయాలి. స్నానం చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చొనియున్నా, లేస్తున్నా అంటే అన్ని వేళలా సూర్యనామోచ్చరణను చేస్తుండాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు కఠిన హృదయులతో, అన్యాయపరులతో, ఇతర రాక్షస గణాలతో మాట్లాడరాదు. శ్రద్ధాపూర్వకంగా సూర్యదేవుని పైననే మనస్సును ఏకాగ్రం చేసి పూజ చేస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి. హంస హంస కృపాలస్త్వామగతీనాం గతిర్భవ సంసారార్ణవ మగ్నానాం త్రాత భవ దివాకర. హంస హంస కృపాలుస్త్వామగతీనాం గతిర్భవ సంసారార్ణవ మగ్నానాం త్రాత భవ దివాకర. హే పరమహంస స్వరూప సూర్యభగవాన్, తమరు దయాళువు, గతిహీనులకు సద్గతిని ప్రాప్తింపచేసే దైవం. సంసార సాగరములో నిమగ్నులై బాధ చెందుతున్న వారికి తమరే రక్షకులు అని శ్లోక భావం. ఈ రకంగా ఉపవాసం చేసి ఏకాగ్ర చిత్తంతో ఆయనను పూజించాలి. పూర్వాహ్న కాలంలోనే స్నానం చేసి పూజ చేసిన తరువాత ఈ హంస శ్లోకాన్ని జపించి భగవంతుడైన సూర్యుని పాదాలపై 3 సార్లు జలధారను అర్పితం చేయాలి. ఇలా చైత్ర వైశాఖ జ్యేష్ఠ సప్తములలో కూడా సూర్యార్చన చేసేవారికి మృత్యులోకంలో కూడా శ్రేష్ఠగతి లభిస్తుంది. ఆ పైన సూర్యలోక ప్రాప్తి ఉంటుంది. ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసాలలో ఇదే పూజను ఇలాగే ఉపవాస పూజన జపాది క్రమంలో చేసి మార్తాండనామం జపాలతో అనుసంధానం చేసిన తరువాత గోమూత్రాన్ని నోట్లో వేసుకునే వ్యక్తి పవిత్రుడై ధనవంతుడై అనాయాస జీవనాన్ని గడిపి కుబేరలోకానికి వెడతాడు. కార్తీకాది 4 మాసాలలో ఇదే వ్రతాన్ని ఆచరించి భాస్కర నామ జపాలు చేసి చివరపాలను ప్రార్థన చేసిన వానికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. ప్రతి మాసంలోనూ బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యాలను దానం చేస్తుండాలి. చాతుర్మాస సమాప్తి యందు పురాణ శ్రవణం చేయించాలి. కీర్తనలు పాడించాలి. విద్వాంసులైన కథావాచకులను పూజించి శార్థకర్మలు కూడా చేసి అందరినీ భోజనాలతో సంతృప్తిపరచాలి. సూర్యనారాయణునికి శ్రద్ధగా పితృదేవతల పేర ఏం చేసినా ఇష్టమే. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.